రైట్. ఇక ఓ 2 నెలల దాకా పండుగ పొర్రి. రాత్రి అయితే చాలు అన్ని పనులు పక్కకు పెట్టి ఫోన్ ముంగట పెట్టుకొని బంగ్లా మీద సోపతిగాళ్లతో మీటింగ్ చేస్తారు. ఇటు ఎండాకాలం చల్లటి గాలికి IPL ఆటలు చూసుకుంటా మస్తు మురుస్తుంటారు జనాలు. అట్లా ఈ 7 పొట్టి క్రికెట్ ఆటలు షురు అయినాయి. గా ఆటల సంగతి ఏదో ఒకసారి అరుసుకుని వద్దాం పార్రి. శనారం సంధి IPL జోరు సురువైంది. 6 కొడితే సీటీలు, 4 కొడితే సప్పట్లు, వికెట్ పడితే డాన్సులు. IPL పండగ మురిపం చిన్నగా లేదు పోండ్రి పబ్లిక్ లా. ఓ 2 నెలల దనక పండగ. పొద్దున్న దనక సెల్ ఫోన్ లో నెట్ దగ్గనియరు, ఛార్జింగ్ లో పుల్ల దిగనియరు. ఎందుకంటే మాపడికి మ్యాచ్ చూడాలి కదా మరి. శనారం నాడు సురువైంది. మే 25 నాడు ఆఖరి ఆట ఉంటది. తొలత మ్యాచ్ కోల్కతాలో అయితే రెండో ఆట మనతానే, అదే ఉప్పల్ స్టేడియం లా. అందుకనే అంత నున్నగా చేస్తున్నారు, వచ్చేటోళ్లకు ఏ తక్లీఫ్ ఉండదు అని. పొట్టి క్రికెట్ ఆట అంటేనే దందారాయే. అప్పుడే బ్లాక్ టికెట్ల దందా కూడా సురువు చేసిరు బద్మాషి గాన్లు. ఉప్పల్ స్టేడియంలో 4 బ్లాక్ టికెట్లు దొరికినాయి. గై 7 వచ్చినాయి ఏందనేటిదంతా ఆరాధిస్తున్నారు ఉప్పల్ పోలీసు వాళ్ళు. అటు ఆంధ్రాలో కూడా అంతే. 24వ తారీఖు నాడు విశాఖపట్నంలో ఉంటది ఆట. ఎట్టున్న ఆటను దగ్గరికి చూడాలని టికెట్ల కొరకు కన్న తిప్పల పడుతున్నారు అభిమానులు. ఇంకో 2 రోజులుంది ఆటకు, అప్పుడే టికెట్లు అయిపోయినాయని బోర్డులు పెట్టిర్రు. టికెట్లు దొరికిన వాళ్ళది గీ సంబరం, దొరకని వాళ్ళది కా బాధ. ఇదంతా ఎత్తు అయితే బెట్టింగ్ రాయలేదు ఇంకో కథ. ఉత్తగా టీవీలో ముంగట కూర్చొని ఎంతసేపు ఆట చూస్తాం. ఆటలాడేటోళ్ళు కోట్లు తీసుకుంటున్నారు, మనం లచ్చలన్న కమాయించొద్దా అనుకుంటున్నట్టున్నారు కావచ్చు. అందుకనే బెట్టింగ్ దందాలు ముంగటేసుకున్నారు. ఇంతకు మునుపటికంటే ఈ పారికి ఇంత ఎక్కువనే ఉండేటట్టుందట దందా. అందుకనే హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, క్లబ్ల మీద నజరేసారు పట్నం పోలీసు వాళ్ళు. ఇటు మెట్రో రైళ్లను కూడా మధ్యరాత్రి 1 గంట వరకు తిప్పుతారట. ఉప్పల్ స్టేడియం కాంచి అన్ని దుక్కులకు తిరుగుతుందట మెట్రో రైలు. ఎక్కడ దిగాలనుకునేటోళ్ళు అక్కడ దిగొచ్చు అన్నట్టుగా. మళ్ళా అన్ని దినాలు కాదుల్లో పట్నంలో ఆట నడిచిన నాడే. ఏదేమైనా ఈ పారి పొట్టి క్రికెట్ ఆటల మీద ఉన్న కాయిస్తోని నచ్చిన టీంలు గెలవాలని ఆశపడేటోళ్ళు కొంతమంది, నచ్చిన ఆటగాడు టీం కప్పు కొట్టాలనుకునేటోళ్ళు ఇంకొంతమంది. మంచి ఊపు మీద సాలైన పోండ్రి ఈ పాలి IPL ఆటలు.